నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? సో ఈరోజు బ్యాక్ డే, వీఆర్ ట్రైనింగ్ బ్యాక్ అండ్ బైసెప్స్. ఎప్పటినుంచో ఇంకా బ్లాగ్ చేద్దాం, దీని గురించి మాట్లాడదాం అనుకుండే. ఇంకా మధ్యలో వేరే పనులు ఉండే, వేరే బ్లాగ్స్, రీల్స్ అవన్నీ ఉండే, సో చేయలేకపోయినాం. ఈ మధ్యలో ఒక ఇన్స్టాగ్రామ్లో ఒకటి బాగా నడుస్తుంది, అదేంది ఐసీఎన్ ఆడాలన్నా వద్దా, వర్తా కాదా, అండ్ ఫేక్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం జనాలని. ఈ ప్రెప్ సిరీస్ చేస్తున్నందుకు జనాలు దానివల్ల మోటివేట్ అయ్యి వచ్చి కాంపిటీషన్లు ఆడుతున్నారు, వాళ్ళ పైసలు వేస్ట్ చేసుకుంటున్నారని మస్తు మంది మన మీద వీడియోస్ చేసారు. నేనని కాదు, కంప్లీట్ కమ్యూనిటీని చేసుకుంటా. సో దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. బేసిక్ ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కవర్ చేద్దాం. ఫెడరేషన్ గురించి అని కాదు, ఏ షో అయినా కానీ, ఇదని కాదు, ఏ కాంపిటీషన్ అయినా కూడా మీకు దానివల్ల బెనిఫిట్ ఏముంటుంది, ఎక్స్పెన్సెస్ ఎంతవరకు అవుతాయి, ఏంది ప్రతి ఒక్కటి, డైట్, ట్రైనింగ్, జిమ్ మెంబర్షిప్లు కానీ, ఫెడరేషన్ మెంబర్షిప్లు, ఫెడరేషన్ ప్రైజ్, ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇన్ని రోజుల నుంచి వీడియోస్ షూట్ చేయాలి అంటే మనకు అదేం కొత్త కాదు, ప్రతిసారి అదే చెప్తాం. సో ఈసారి కూడా అంతే, టైం లేదు. సో ఇప్పటి నుంచి ఐ విల్ ట్రై టు మేక్ ఎవ్రీడే ఒక వ్లాగ్. కరెంట్లీ బల్క్ చేస్తున్నాం, 3 months 12 weeks బల్క్ చేస్తాం, తర్వాత 3 months కట్ చేస్తాం, మళ్ళీ 3 months బల్క్, 3 months కట్, అట్లా ఒక 3 to 4 times బల్క్ కట్ చేస్తాం. ఈ టైంలో మజిల్ మాస్, మ్యాక్సిమం ప్యూర్ మజిల్ మాస్ని పుట్ ఆన్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఈ ప్రాసెస్ మొత్తం నేను మీకు చూపిస్తాను న్యాచురల్గా, ఓకేనా? సో ఎట్లయితుంది ఏంది అనేది ముందల విల్ కవర్. అండ్ ఇప్పుడైతే హ్యావింగ్ మై ప్రీ వర్కౌట్, డైనమైట్ ప్రీ వర్కౌట్ అవుతున్నాం. దాగేసి వర్కౌట్ స్టార్ట్ చేద్దాం, అన్నీ డీటెయిల్గా మాట్లాడదాం ఒకటొకటి ఏంటిది అనేది. సో మీకైతే తెలిసిందే కదా, ఇంతకుముందు మనం అప్పట్లో మస్తు డెడ్ లిఫ్ట్లు చేసేవాళ్ళం. లైక్ వీ యూస్ టు లిఫ్ట్ సో మెనీ హెవీ యాస్ వెయిట్స్. దాని తర్వాత నుంచి కంప్లీట్గా ఈ బాడీ బిల్డింగ్ షోస్ కంప్లీట్ చేయాలని చెప్పేసి మొత్తానికి అబ్జర్వ్ చేసినాం. దానివల్ల చాలా వరకు మన స్ట్రెంత్ డిప్లీట్ అయింది. అండ్ ఆల్సో బంద్ చేసినది కూడా ఒక రకంగా మంచిదే అయింది, ఎందుకంటే లోవర్ బ్యాక్ ఇంజురీ అయింది. దాని తర్వాత ఆబ్వియస్లీ యూ షుడ్ నాట్ ట్రైన్ దమ్. దానివల్ల మళ్ళీ లోవర్ బ్యాక్ ఇంజురీ ఏదైనా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లనే మొత్తానికి బంద్ చేసినాం. బట్ ఇప్పుడు ఐఎమ్ కంప్లీట్లీ రికవర్డ్ విత్ దట్ లోవర్ బ్యాక్ ఇంజురీ. ఇప్పుడు ఇంకా గెటింగ్ బ్యాక్ టు ట్రాక్ మెల్లమెల్లగా. అండ్ ఇప్పుడు డెడ్ లిఫ్ట్ చేద్దాం. ఈరోజు ఐ డోంట్ థింక్ ఎంత వస్తుందో మనకు తెలియదు, చూద్దాం. మ్యాక్సిమమ్ 150 వరకు వెళ్తా, 150, 160 డిపెండ్స్. ఇంకా నేనైతే హెవీ లిఫ్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు నుంచే ఇంజురీ చేసుకోదలుచుకోలే. అండ్ ఇంకోటి, ఆ ఎస్బిడి బెల్ట్, ఎస్బిడి స్టాక్ మొత్తం కంప్లీట్గా నేను పక్కన పెట్టేసిండే బ్యాగ్లో, ఎందుకంటే నేను హెవీ లిఫ్ట్ చేస్తాను ఎట్లన్నా. సో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి నీడెడ్ అన్నట్టు కొన్ని రోజుల వరకు, లైక్ ఆల్మోస్ట్ a year బ్యాగ్లు ఉండే. ఈరోజే బయటికి తీసినవన్నీ ఎస్బిడివి. సో ఇప్పటి నుంచి వాటిని ఫుల్ పొటెన్షియల్ యూజ్ చేద్దాం. ఇరిగిపోయి చీకిపోయి పొక్కలు పడే వరకు వాడదాం వాటిని. సో చలో, ఫస్ట్ వేరియేషన్ ఇస్ డెడ్ లిఫ్ట్. 5 sets చేస్తాం, 15, 12, 10, 8, 8. సేమ్ ఇంతకుముందు 5, 5, 3, 3, 2 వేస్తున్నాయి. ఇప్పుడు కొంచెం లైక్ ఫస్ట్ సెట్ విల్ బి హైపర్ట్రోఫీ, దాని తర్వాత కంప్లీట్గా స్ట్రెంత్ బేస్డ్. సో లెట్స్ గెట్ ఇట్. మీకు నిజంగానే డెడ్ లిఫ్ట్ చేస్తే ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా? మీ బ్యాక్లో నిజంగానే అంత థిక్నెస్ ఆడే లోవర్ బ్యాక్ ఇట్లా అనగానే ఫైబర్లు వచ్చేస్తాయి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండిపెండెంట్. ఒక్కొక్కరికి అది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే కొందరు డెడ్ లిఫ్ట్లు ఎన్ని చేసినా కూడా లోవర్ బ్యాక్లో సపరేషన్లు రావు, ఫైబర్లు రావు. న్యాచురల్గా కొందరికి పాసిబుల్ కాదని చెప్తారు. బట్ హియర్స్ ద ట్రూత్. ఇదేంటంటే రిస్క్ టు రివార్డ్ రేషియో చాలా తక్కువ. నువ్వు ఎంతైనా హెవీ లిఫ్ట్ చేయి, ఏమన్నా అయ్యాయి, దీనివల్ల చాలా తక్కువ బెనిఫిట్ ఉంటుంది. దీనివల్ల జస్ట్ నీ కోర్ స్ట్రాంగ్ అవుతుంది, దానివల్ల నువ్వు మంచిగా లిఫ్ట్ చేయగలుగుతావు, హెవీ లిఫ్టింగ్ చేయొచ్చు. సో దానికి ఒక రకంగా హెల్ప్ చేస్తుంది. సో విల్ స్టార్ట్ విత్ డెడ్ లిఫ్ట్. ఇది చాలా రోజులైంది యాక్చువల్గా చేసి. లెట్స్ గో. ఒకవేళ మీరు చూసి అరే వీడేంద్ర ఇంత లైట్ వెయిట్ చేస్తున్నాడు అనుకుంటే, నేను ఇంతకుముందు చాలా హెవీ లిఫ్ట్ చేస్తుంది. బట్ ఇప్పుడు కొంచెం బ్రేక్ వచ్చింది, డెఫినెట్లీ బికాస్ వీఆర్ నాట్ లిఫ్టింగ్ దట్ మచ్. ఇప్పటి నుంచి మార్క్ మై వర్డ్స్, 3 months డౌన్ ద లైన్ డెడ్ లిఫ్ట్లా 200 kg డెడ్ లిఫ్ట్ని పుష్ చేద్దాం. 210, 220 డెఫినెట్గా చేస్తా. బట్ కొంచెం టైం ఇవ్వండి, చేస్తా, ఖచ్చితంగా చేస్తా.
సో లెట్స్ టాక్ అబౌట్ ద షో. ఏ కాంపిటీషన్ నుంచి అయితే మాట్లాడుతున్నాను, దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏందని వచ్చాట. ఆల్రెడీ మన నాయకు ఒక బ్లాగ్ చేసినప్పుడు దాన్ని లేపిన, బట్ ఫర్ ద క్లారిటీ నేను మళ్ళీ ఒకసారి చెప్తా. ఇఫ్ యూ రిమెంబర్, నేను నా లాస్ట్ వీడియోస్లో ఈ బెల్ట్ చూపిస్తుండే SBD. దిస్ ఈజ్ యాక్చువల్లీ సమ్ స్పెషల్ బెల్ట్ టు మీ. అప్పట్లో గిఫ్ట్ ఇచ్చారు, ఇంకా దాన్ని వాల్యుయబుల్గా అట్లా పెట్టుకోవాలని చెప్పి నేను బయటకు తీయలే, దాచిపెట్టుకున్నా. కానీ ఇంకా బయటకు తీసిన ఎన్ని రోజులకి ఇట్ షుడ్ బి యూస్డ్ టు ఇట్స్ ఫుల్ పొటెన్షియల్ అని. సో 12 reps, తర్వాత 12, 150, 150 తోటి 8 reps. విల్ సీ ఇఫ్ ఇట్ గోస్ టు 150 into 8. బట్ చూద్దాం. నాకైతే నేను లాస్ట్ టైం PR చేసినప్పుడు ఐ రిమెంబర్ లైక్ 150 తోటి ఒక 4 or 5 reps వచ్చినాయి. అది కూడా న్యూట్రల్ గ్రిప్ ఇట్లా పెట్టినా. సో ఎప్పుడైతే మనం ఇట్లా రివర్స్ గ్రిప్ పెడతామో, లైక్ ఇట్లా పెట్టినప్పుడు మస్తు మంది ఏమంటారు బైసెప్ టేర్ అవుతుంది అది అంటారు. బట్ నాకు ఎప్పుడు అది ఫేస్ చేయలే. 210 kg 215 kg డెడ్ లిఫ్ట్ చేసినప్పుడు ఇట్లానే చేసినాం. నాకు అయితే ఎట్లాంటి ఎఫెక్ట్ కాలే. ఇంకా అది ఎవరికి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అనే ముచ్చట్లో మనకు తెలియదు, బట్ నాకైతే ఏం కాలే. అండ్ లెట్స్ గో. 8 reps, 12 reps. ఇప్పటికైతే ఈజీ వచ్చినాయి. 3 months 200+ డెడ్ లిఫ్ట్ ఐ షోడ్ ఖచ్చితంగా చేస్తాం. అప్పటిదాకా ఏంద్రా అంటే మధ్యలో ఒక ఇంజురీ కాకుండా చూసుకోవాలా. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టాస్క్. ఓవర్ 5 years, ఓవర్ 6 years ఆఫ్ మై ట్రైనింగ్ నేనైతే ఎప్పుడు కూడా ఒక చిన్న ఇంజురీ కూడా మనం చేసుకోలే. గొప్పగా చెప్పుకుంటలే, బట్ జాగ్రత్త పడినా. చేసే ప్రతి ఒక్క దానిలో నేను వెరీ కేర్ఫుల్, చూసి చేస్తా. ఎందుకంటే ఒక్క చిన్న ఇంజురీ లైఫ్ టైం ఇచ్చేస్తుంది. అప్పటికి నాకు ఆ లోవర్ బ్యాక్ ఇంజురీ ఏదైతే ఉందో డెడ్ లిఫ్ట్ అప్పుడు, అది నాకు ఇంజురీ కాదు, జస్ట్ ఇట్లనే ఒక లోవర్ బ్యాక్ స్ప్రెయిన్ అయింది. సో జస్ట్ ఆ స్ప్రెయిన్ వల్లనే నేను 1 year గ్యాప్ ఇచ్చిన డెడ్ లిఫ్ట్కి. చూడండి ఇక. సో నా బ్లాగులు చూసే ప్రతి ఒక్కరికి నేను ఒకటే ముచ్చట చెప్దాం అనుకున్నా. డెఫినెట్గా మీరు ఇన్స్పైర్ అవుతారు, డెఫినెట్గా మీరు అడ్మైర్ చేసుకుంటారు. లైక్ అరే వాట్సాప్ అన్న కాంపిటీషన్ ఆడుతున్నాడు, నేను కూడా కాంపిటీషన్ ఏదో ఒక రోజు ఆడతా స్టేజ్ ఎక్కి అని. సో దానికి ఒక ఫ్యాక్టర్ నేను మీకు చెప్తా, విచ్ ఇస్ ద టోటల్ బడ్జెట్. మీకు ఎంతవరకు ఖర్చు అవుతుంది ఐసీఎన్ అని కాదు, ఇక ఏ కాంపిటీషన్ అయినా పెట్టుకోండి. బీట్ న్యాచురల్ షో, బీట్ ఎన్హాన్స్ షో, ఏ షో అయినా కూడా ప్రతి ఒక్క దానికి ఖర్చు మాత్రం ఖచ్చితంగా అవుతుంది. సో నా గురించి మాట్లాడితే నాకు కాంపిటీషన్కి మొత్తం ఆల్రెడీ మొన్ననే చెప్పిన, లైక్ ఫెడరేషన్కి ఇంత కట్టినా, కోచ్కి ఇంత కట్టినా. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నా డైట్కి ఒక 2 లక్షలు మొత్తం, ఇక అన్నీ కలిపి 2 lakhs అయింది. 2 లక్షలు ఒక షోకి. సో నేను అట్లే సంవత్సరానికి 2 షోలు అన్నా కూడా నాకు ఒక్కొక్క షోకి 2 లక్షలు అది దెంగేస్తూనే ఉంటాయి, ఎగిరిపోతూనే ఉంటాయి పైసలు. సో దెర్ ఈజ్ నో బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ మీకు ఒకవేళ అంత ప్యాషన్ ఉండి నేను ఖచ్చితంగా ఒకసారి కాంపిటీషన్ ఆడాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఆడచ్చు. నేను మెయిన్గా కాంపిటీషన్ ఆడడానికి రీజన్ నాకు ఫాలోవర్స్ కాదు, లేకపోతే నాకు ఇంత ఫాలోవర్స్ జరిగిపోతారు, నాకు బ్రాండ్స్ వస్తాయి, స్పాన్సర్లు వస్తాయని కూడా కాదు. నేనేందంటే ఫస్ట్ నుంచి ఫ్యాట్ ఉండే, లైక్ ఓవర్ వెయిట్ ఉంటుండే. సో తగ్గినా ట్రాన్స్ఫార్మ్ అయినా ఎంతోమంది నేను చూసిన స్టేజ్ మీద ఎక్కి కాంపిటీషన్లో ఆడుతుంటే నేను కూడా అనుకున్నారు, సరే భయ్ నేను కూడా కాంపిటీషన్ ఆడతా. అంటే నేను నా బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసిన కదా, నేను కూడా పోయే కాంపిటీషన్ ఆడితే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, స్టేజ్ పైన నన్ను నేను చూసుకుందాం అనుకునే ఒక ఇంటెన్షన్ తోటి మాత్రమే నేను స్టేజ్ ఎక్కిన. ఎవరో వీడియోలు చూసి ఇన్స్పైర్ కాలే, ఎవరో వీడియోలు చూసి నేను కూడా వీళ్ళలాగా స్టేజ్ ఎక్కాలని నేను అస్సలు అనుకోలేదు. ఫస్ట్ నుంచి మై ఇంటెన్షన్ వాస్ టు సీ మై సెల్ఫ్ ఆన్ స్టేజ్. లైక్ నేను ఎట్లా కనిపిస్తా స్టేజ్ మీద, నన్ను నేను ఎట్లా చూపించుకోగలుగుతా అనేది నేను చూసుకున్నాను. ఖర్చు విషయానికి వస్తే అది ఇక బ్రాండ్ ఉండే స్పాన్సర్ చేసారు, మొత్తం స్పాన్సర్షిప్ తోటే చేసిన. నేను ఏది కూడా నా సేవ్లోంచి పైసలు నేను పెట్టుకోలే కాబట్టి ఖర్చు కాలే నాకు. మీరు ఒకవేళ పర్సనల్గా మీరు చూసుకోవాలా, మీరే ఖర్చు పెట్టి మీరే ఆడతా అంటే మాత్రం చాలా ఖర్చు అవుతుంది. అదొకటి ఆలోచించుకొని కన్సిడర్ చేసి ఆడండి కాంపిటీషన్లు. అండ్ ఇప్పుడు ఈ కాంపిటీషన్ ఆడొద్దు అని కూడా డిమోటివేట్ చేస్తాను నేను. జస్ట్ ఏం చెప్తున్నారా అంటే చూస్ చేయండి, ఓకే? పైసలు ఉంటే చేయండి, పేరెంట్స్ సపోర్ట్ చేస్తే చేయండి, కానీ అప్పు చేసి పంచాయతీలో పెట్టుకొని మాత్రం చేయకండి. ఎవరి దగ్గర నుంచో పైసలు తీసుకొచ్చుకొని అప్పులు చేసుకొని ఆ పైసలతో ఆడి కాంపిటీషన్కి వెళ్ళగానే పైసలు వస్తాయి, మళ్ళీ వానికి ఇచ్చేస్తా, లేకపోతే అమ్మేసింది నేను రిటర్న్ తెచ్చుకుంటా, తాకట్టు పెట్టింది తెచ్చుకుంటా అంటే అట్లా నడవదేడా.
ఏ షో ఆడినా కూడా మీకు రూపాయి కూడా రాదు. ఆఖరికి ప్రో కార్డ్, హ్యామర్, వాట్ ఎవర్ మీరు ఏది కొట్టినా కూడా రూపాయి రాదు. అదొక్కటి మైండ్లో పెట్టుకొని. అండ్ నేను ఎప్పుడు కూడా ఒక వీడియోలో ఏడా చెప్పలే నేను. మీరు కూడా వెబ్ సిరీస్ చూసిరా? మీరు 100 వీడియోలు 150 వీడియోలు చేసి ఉంటాను నేను. ప్రతి వీడియో మొత్తం చూడండి మీకు టైం తీసుకొని. ఒక్క వీడియోలో కూడా నేను ఎక్కడ మీరు కూడా వచ్చి స్టేజ్ ఎక్కండి, మీరు కూడా ₹1,00,000 కట్టండి, మీరు కూడా ఈ కాంపిటీషన్ ఆడండి అని నేను ఎక్కడ ఒక్క ముచ్చట చెప్పలే. ప్రతి చోట నేను చెప్పింది ఏంది, నేను కాంపిటీషన్ రోజు స్టేజ్ పైన ఎట్లుంటా అనేది నాకు ఒక ఎక్సైటింగ్గా ఉంది అని చెప్తా. అంతేగాని నువ్వు వచ్చి ఆడు, నువ్వు ఖచ్చితంగా ₹1,00,000 కట్టాలని నేను ఏ ముచ్చట చెప్పలే. అదొకటి. దీనిలో ఫైర్ కానీ గేమ్లో జస్ట్ ఐఎమ్ టెలింగ్ మై ఒపీనియన్. బికాజ్ మీతోటే కదా నేను న్యాచురల్గా ఏదైనా చెప్పాల్సింది, మీతోటే కదా నేను ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాల్సింది. మీ అమ్మ నాకు బ్రేకప్ అయినా ఏదైనా ప్రతి పంచాయతీ నేను వచ్చినా మీకు చెప్తా. జస్ట్ జిమ్కి వచ్చిరా, వర్కౌట్లు చేసిరా, నాకు అదంతా అవసరం లేదు. మీరు జిమ్ పోకుండా నా వీడియోలు చూస్తారంటే నాకు అది మస్తు ఎక్కువ. ఓకే, సో మీరు ఏమైనా వేయండి, మీరు జస్ట్ నార్మల్ షాప్లో కూర్చున్నా ఏం పని చేస్తున్నా కూడా నేను ప్రతి ఒక్కటి మీకు కన్వే చేస్తా. అరే నాకు ఇట్లా అయింది, అరే నాకు ఇట్లా బ్రేకప్ అయింది, లేకపోతే అరే నాకు ఈ పంచాయతీ అయింది, లేకపోతే ఇది అయింది, ప్రతి ఒక్కటి చెప్తున్నా కదా. అట్లనే చెప్తున్నా. కాంపిటీషన్ గురించి మీరు అది మీ ఇష్టం, ఇక ఇట్స్ ఆల్ యువర్ ప్రిఫరెన్స్. నేను వచ్చి అరే దా ఆడు 2 లక్షలు దెంగిడా అంటే చెప్తున్నా లేదు కదా. సో బీ మైండ్ఫుల్ వెన్ ఎవర్ యూఆర్ టాకింగ్ అబౌట్ సమ్ అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్. మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గురించి ఎక్కడైనా తప్పుగా మాట్లాడుతున్నప్పుడు చూసి మాట్లాడండి. అండ్ ఇంకోటి, ఈ చిన్న కమ్యూనిటీలోనే అంటే నాకున్న 2 లక్షల మంది ఫాలోవర్స్లకించి ఈ హేటర్స్ అనేటోళ్ళు ఏడికించి పుడుతున్నారు అనేది చెప్తా, వినండి. సో ఇంకా మీరు ఇంత మాట్లాడారు కాబట్టి ఆ వీడియోలు నేను కూడా చూసిన. లైక్ ఆ కామెంట్ సెక్షన్లలో జనాలు వచ్చి మనల్ని హేట్ చేయడం, స్పెసిఫిక్గా ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అని, నన్ను, ఈశ్వర్ని, ఫయాజ్ని, సో వీళ్ళందరి గురించి అన్ని మాటలు అనేకి ఒక మెయిన్ రీజన్ నేను చెప్తా, అది నాకు తెలిసినంత వరకు. సో బేసిక్గా ఏంటంటే ఫయాజ్కి ఒక 160K ఉన్నారు, నాకు ఒక 170K ఉన్నారు, ఈశ్వర్కి 100K, మొత్తం కలిపి ఒక 4 లక్షల మంది అనుకోండి. రఫ్ ఫిగర్ ఒక 4 lakh ఫాలోవర్స్ ఉన్నారు. సో ఈ 4 లక్షల మందిలకించి గట్టిగా తీసి కొడితే ఒక 2,000 మందో 4,000 మందో ఒక 5,000 మంది వరకు హేటర్స్ ఖచ్చితంగా ఉంటారు. ద ప్లేస్ వేర్ యూఆర్ గ్రోయింగ్ ఆడ ఖచ్చితంగా మీకు హేటర్స్ అనేటోళ్ళు ఉంటారు, నాకు తెలుసు అది. సో చూసి వచ్చినా కాబట్టి నేను చెప్తున్నా. ఏంటంటే సరే ఈ 2,000 మంది ఉన్నారు, 2,000 మందితో ఏం చేసేది ఉందిరా, ఈ 2 లక్షల మంది ఉన్నారు మన కాడ అని మేము అనుకుంటాం. కాకపోతే ఇక్కడ రియాలిటీ ఏంటంటే ఈ జనాలు, ఈ హేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎవడైతే వీడియో చేసిండో, 2-3 వీడియోలు చేసారు కదా ఇట్లా వాట్సాప్ ఇట్లా ఫేక్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, ఈశ్వర్ ఇట్లా ఫేక్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడని. సో ఆ వీడియోలు చేసిన వాళ్ళని ఈ హేటర్ గాలు పోయి ఫాలో పడతారు, వాళ్ళని సపోర్ట్ చేస్తారు. వాళ్ళ కామెంట్ సెక్షన్లలో దే ట్రై టు బి కూల్ హియర్. సో వాళ్ళ దగ్గర పోయి దే ట్రై టు బి కూల్, కామెంట్లు చేసుకుంటా వాట్సాప్ అట్లా, ఈశ్వర్ అట్లా ఇట్లా అని దే ట్రై టు బీ కూల్ లేరు. ఎందుకంటే వాళ్ళకు మా గురించి తెలియదు, మా పంచాయతీ వాళ్ళకి తెలియదు, మేము ఎట్లాంటి వాళ్ళం, మా క్యారెక్టర్ ఏంటిది, మేము ఎంత కష్టపడుతున్నాం, ఎంత గ్రైండ్ చేస్తున్నాం, డిసిప్లిన్ అంటే ఏంటిది, పంచాయతీలో ఏం తెలియదు వాళ్ళకి. దే జస్ట్ హేట్ us బికాస్ దే ఆర్ నాట్ గ్రోయింగ్ హియర్, రైట్? మేము గుద్దలు ఎంగించుకొని కష్టపడి పని చేసుకొని ఏదో కంటెంట్ చేసుకొని మేము ఇక్కడ గ్రో అవుతుంటే అవతలవాడు వచ్చి సింపుల్గా కామెంట్ చేసేసి ఏ వాట్సాప్ అట్లాంటి అయిపోతుందా? కాదు కదా. సో ద లాజిక్ హియర్ ఈస్, మీరు ఎట్లాంటి వాళ్ళని ఫాలో అవుతారు, ఎందుకు ఫాలో అవుతున్నారు, వాళ్ళు మీకు ఏమైనా రూట్ కాజ్ క్రియేట్ చేస్తున్నారా లైఫ్లో, అది గుర్తు పెట్టుకొని ఫాలో కొట్టండి. అట్లనే నాకు తెలిసినోడే ఒకటి ఇన్ఫ్లుయెన్సర్, వాని కూడా 200K ఉన్నాడు, వాడు బై మిస్టేక్ వాడిని ఫాలో కొట్టిండు. అంటే ఎవడైతే వీడియో చేస్తున్నాడో వాడిని బై మిస్టేక్ ఫాలో కొట్టిండు. స్క్రీన్ షాట్ చూసి బాయ్ వాట్ ఈస్ దిస్, వై ఆర్ యూ ఫాలోయింగ్ దిస్ గాయ్ అంటే ఏమో బాయ్ తెలియకుండా టచ్ అయిపోయింది అంటారు. సో ఈ తెలియకుండా టచ్ అయిపోయింది మాత్రం నెగ్లెక్ట్ చేయండి. చెప్తున్నా కదా, ఎవరిని ఫాలో అవుతారు, ఎందుకు ఫాలో అవుతున్నారు, ఆచితూచి క్లియర్గా తీసి పెట్టుకోండి, ఓకేనా? నాకైతే నిజంగా నచ్చలే. సో చెప్తున్నా, అట్లా కామెంట్లు చేస్తారు, హేటర్స్ అన్నగా కామెంట్లు చేస్తారు. ఆ కామెంట్ సెక్షన్ చూసి మేమేందుకు డిసప్పాయింట్ అవుతామంటే అరే ఇంతమంది మమ్మల్ని హేట్ చేస్తారు అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ 5,000 మంది ఫాలోవర్స్ అనుకున్నా, 6,000 మంది మనకి ఫాలోవర్స్ ఉన్నా కూడా వీళ్ళందరూ మా హేటర్సే. డెఫినెట్గా దే ఆర్ మై హేటర్స్, రైట్? సో అట్లాంటి వాళ్ళకి మనం ఏం చెప్పాము, వీ డోంట్ కేర్ అబౌట్ ఇట్. బట్ ఎనీవేస్, మనం వాళ్ళు వీడియోలు చేస్తారంటే డెఫినెట్గా కింద ఎవడో ఒకడు అరుస్తుంటాడు. అట్లాంటి వాళ్ళకి మేమేం చెప్పలేం, ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆల్ వీ షో హియర్ ఈజ్ అవర్ డిసిప్లిన్, కన్సిస్టెన్సీ. మేము ఎంత డిసిప్లిన్ ఉంటాం, మేము ఎంత హార్డ్ ట్రైన్ చేస్తాం, మొత్తం ఇవే పంచాయతీలు చెప్తాను నేను. ఎప్పుడు కూడా వచ్చి మీరు కాంపిటీషన్ ఆడండి, 2 లక్షలు కట్టండి, అది చేయండి, ఇది చేయండి, లేకపోతే ఇట్లా చేయండి అని నేను ఎప్పుడు చెప్పా. జనరల్గా లైఫ్ స్టైల్, రిలేషన్షిప్ అడ్వైజ్లు అవి ఇవి చెప్తుంటాను నేను. సో అట్లా. అండ్ లైఫ్లో చిన్న చిన్న చేంజెస్ వచ్చినాయి ఇప్పుడిప్పుడు, వాటి గురించి మనం ఇప్పుడే మాట్లాడొద్దు, అవన్నీ ఫ్యూచర్లో మాట్లాడుకుందాం. ఐ హోప్ యూ గైస్ విల్ అండర్స్టాండ్ దట్ పాయింట్. సో లెట్స్ గో, వర్కౌట్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ అంటున్నాం, ఆల్మోస్ట్ 2-3 సెట్లు అయిపోయినాయి. సో జల్దీ వర్కౌట్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మాట్లాడదాం మెల్లగా.
వైఫై ఈ 3 ఇయర్స్ అంటున్నాను, ఇంకొక 3 నెలలు మనం ఏమేమి చేస్తాం ఈ ప్రెప్లో అనే ముచ్చట్లు కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ బల్క్లో ఎన్ని క్యాలరీస్ తింటున్నాం, ఇనిషియల్ ప్లాన్ ఏంటిది, తర్వాత మనం ఏం చేయబోతున్నాం, నెక్స్ట్ 2-3 ఇయర్స్ వరకు ఏంటి ప్లాన్, అవి కూడా నేను ఇదే వీడియోలో మీకు కవర్ చేస్తాను. ఓకే, నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎవరిని కూడా డిమోటివేట్ చేస్తలేను, అట్లానే కాంపిటీషన్ ఆడాలనుకునేటోళ్ళని ఎవరిని కూడా నేను డిమోటివేట్ చేస్తలే. జస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా పర్స్పెక్టివ్స్ చెప్తున్నాడా. మీకు ఒకవేళ ఆడాలని ఉంటే డెఫినెట్గా మీరు ఆడండి, నేనైతే ఆడొద్దని చెప్పా. కాకపోతే ఏంటంటే ఎక్స్పెన్సెస్ విషయానికి వచ్చేసరికి, ఖర్చుల విషయానికి వచ్చేసరికి కొంచెం చూసి చేయండి. ఎందుకంటే ఇక్కడ మీరు పెట్టే ప్రతి ఒక్క రూపాయికి రిటర్న్ ఏం రాదు. ఓకే, సో ఏ ఫెడరేషన్ అని అనుకోండి, జస్ట్ ఐసీఎన్ అని కాదు, మీరు ఏ కాంపిటీషన్ అని ఆడండి, ఆడికి పోయి మీరు స్టేజ్ ఎక్కిరా, దానికి మొత్తం ఖర్చు మస్తు అవుతుంది. నాదే చెప్తే ఐసీఎన్కి 60,000 అయింది లాస్ట్ టైం, ట్యానింగ్కి ఒక 3,000, మళ్ళీ మెంబర్షిప్కి 3,500, కోచ్కి ఒక 60,000, డైట్కి 1,00,000 రూపాయలు, అట్లా చాలా ఉంటాయి ఎక్స్పెన్సెస్ కూడా పోతాయి, లెక్క లేనన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో అవన్నిటిని మీరు మేనేజ్ చేయగలుగుతున్నారు, మీకు మంత్లీ జీతం మంచిగా వస్తుంది, శాలరీ మంచిగా వస్తుందంటే మంత్లీ 5,000, 10,000 సేవ్ చేసుకొని ఒక సంవత్సరం మంచి టైం తీసుకొని ట్రైనింగ్ అంతా కరెక్ట్గా చేసుకొని అప్పుడు చేయండి. అంతేగాని మీ దగ్గర స్తోమత లేనప్పుడు, మీ దగ్గర పైసలు లేనప్పుడు ఆడద్దనే చెప్తా. సో నాట్ ఏ డిమోటివేషన్, బట్ జనరల్గా చెప్తున్నా. అండ్ ఇప్పుడు అంతా చేస్తున్నాక మరి ఎందుకు భయ మీరు మోటివేషన్ అని ప్రెప్ సిరీస్లో అవి వేస్తారంటే, మోటివేషన్ ఫస్ట్ దాని అర్థం తెలుసుకోండి. మీరు మోటివేషన్ దేనికోసం ఇస్తున్నా, ఎందుకు ఇస్తున్నా, మీరు ఏం కాంపిటీషన్ చేయాలి, ఏం చేయాలి అనే దాని మీద నేను మోటివేషన్ ఇస్తున్నా. అంతేగాని మీరు ఇది చేస్తే పైసలు వేస్ట్ అయిపోతాయని చెప్పి నేను ఖచ్చితంగా పుష్ చేయం కదా, అరే ఆడరా, పైసలు వేస్ట్ చేసి ఆడు అని మేము చెప్పాం. నీకు ఏ రకంగా బెనిఫిట్ అవుతున్నావు దాని నుంచి, నీకు దానివల్ల ఏ మోటివేషన్ వస్తుందని నువ్వు నేర్చుకోవాలి. నేను చెప్తా, చెప్పేది నేను చెప్తా, చేసేది మాత్రం మీరే కదా. ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి నేను అరే ఇజ్జే అని నేను ఫోర్స్ చేస్తలేను కదా ఎవరిని. అట్లా నిన్న నేను ఈశ్వర్ కూడా ఒక వీడియో చేసి రియాక్షన్ అని, బట్ ఈ రియాక్షన్లు ఇవన్నీ పంచాయతీలు మనకు సెట్ కావు, డైరెక్ట్ యూట్యూబ్ వీడియో వేద్దామని నేను వచ్చిన. క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో చేస్తున్నా. మీరు ఒకవేళ ఒక క్లారిటీ కావాలనుకుంటే ఐసీఎన్ ఆడాలా వద్దా అనే దాని గురించి ఈ వీడియో ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఫెడరేషన్కి మీరు ఇచ్చే పైసలు మొత్తం మట్టిలో కలిసిపోతున్నాయి. ఓకే, సో చూసి చేయండి ఏది చేస్తున్నా కూడా. అండ్ ఇంకో విషయానికి వస్తే ఆడ న్యాచురల్ అథ్లెట్స్ వస్తారా రారా అనేది మనకు తెలియదు. ఓకే, ఎవరు న్యాచురల్ ఎవరు ఫేక్ అనేది మనం చెప్పలేం, ఇప్పుడున్న టైంలో మనం చెప్పలేం. బాడీలోకి ఏదో ఒకటి పంపిస్తారు, అది ఫ్లెష్ అవుట్ అయిపోయినాక వచ్చి కాంపిటీషన్లో ఆడతారు, న్యాచురల్ అని చెప్తారు. ఆడ చెప్పేది కూడా ఏంటంటే న్యాచురల్ బాడీ బిల్డింగ్ షో, ఆ టైంకి న్యాచురల్ అంతే, లైఫ్ టైం న్యాచురల్స్ కాదు. అంటే జీవితంలో ఒకసారి కూడా తీసుకుని వాళ్ళు రారాడ, ముందర ఎప్పుడో తీసుకొని ఉండొచ్చు, బట్ ఆ టైంకి, ఆ షో టైంకి హీ వాజ్ న్యాచురల్. అట్లాంటి వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి చూసేయండి. అండ్ ఏజ్ డివిజన్, ఈ హైట్ డివిజన్, మళ్ళీ మనకు వెరిఫికేషన్ చేసుకుంటారా, ఏజ్ వెరిఫికేషన్ అవన్నీ నాకు అడిగితే ఏజ్ హైట్ అవేం నాకు తెలియదు. నేను ఆడినప్పుడైతే ఏజ్ కేటగిరీ ఒకటే ఉంటుండే, ఆ ఏజ్ని మనం ప్రూవ్ చేసుకోనికి ఒక ఆధార్ కార్డు ప్రూఫ్ లేకపోతే ఏదైనా అడ్రస్ ప్రూఫ్ అడుగుతుండే. సో నాకు అడిగారు, నేను తీసుకొని ఆధార్ కార్డు ఇచ్చిన, ఆధార్ కార్డు చెక్ చేసి ఏజ్ కరెక్ట్ ఉందో లేదో చూసుకొని మనకు పాసెస్ అనేవి ఇస్తారు. ట్రంక్ నంబరు, ఐసీఎన్ ఏదైనా నంబర్ ఉంటుంది, 167 అని ఒక నంబర్ వచ్చింది నాకు. సో అవన్నీ మనకు చూసి వెరిఫై చేసే ఇస్తారు, ఉత్తగియరు. అందులో కూడా చాలామంది ఫేక్ వస్తారు, ఫేక్ ఏజ్ ప్రూఫ్లను పట్టుకొని వస్తారు. ఆధార్ కార్డు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ కూర్చొని వాళ్ళ ఆధార్ కార్డు గూగుల్లో కొట్టి ఓటీపీ అడిగి వెరిఫై చేసుకోలేరు కదా. ఎవడైనా తెచ్చి ఇట్లా చేతికి చూపించి ఇది నా ఆధార్ కార్డు అంటే అది చూసి దే విల్ వెరిఫై, సింపుల్ యాజ్ దట్. దాని గురించి మీరేం చేయకండి, ఎక్కువ కాంప్లికేట్ చేసుకోకండి. ఆడాలనిపిస్తే ఆడండి, లేకపోతే లేదు. ఇఫ్ యూ ఆర్ కంపీటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, మీకు ఎట్లాంటి గోల్స్ ఉన్నాయి, ఎందుకు ఆడుతారు అనేది గుర్తుపెట్టుకోండి. ఫాలోవర్స్ వస్తారు, బ్రాండ్స్ వస్తాయి, స్పాన్సర్లు వస్తారు, దానివల్ల నేను లైఫ్లో వేరే అయిపోతా, ఎదిగిపోతా అనే ఇంటెన్షన్ ఉంటే మాత్రం లైట్ తీసుకోండి, అంతే. సో నా బ్యాక్కి నా ఫేవరెట్ ఎక్సర్సైజెస్ అయితే వైడ్ గ్రిప్ పుల్అప్స్ రీసెంట్ టైమ్స్లో,
డెడ్ లిఫ్ట్ ఎప్పటి నుంచో ఉండే, నాకు ఇష్టం అది, కానీ ఇంజరీ వల్ల ఆపేసిన, మళ్ళీ స్టార్ట్ చేసాం. అండ్ ఇప్పుడు ఇంకా చాలా వేరియేషన్లు ఉన్నాయి, ఇంకా మాట్లాడుతూనే ఉన్నా అప్పటి నుంచి. సో జల్దీ వర్కౌట్ కథం చేసుకొని బాడీ కండిషన్ ఒకటి చూపిస్తా, లాస్ట్లో మాట్లాడదాం. తెచ్చుకో. సో ఇప్పుడు బాడీలో ఎంతవరకు మనం న్యాచురల్గా మజిల్ మాస్ పుట్ ఆన్ చేస్తామో అనేది ఒకవేళ మాట్లాడితే, ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. ఓకే, అది న్యాచురల్ అయినా కానీ ఏదైనా కానీ టైం టేకింగ్ ప్రాసెస్, స్లో ప్రాసెస్, దానికి మనం టైం ఇవ్వాలా. అండ్ ఒకవేళ అట్లా చూసుకున్నా కూడా ప్రతి ఒక్కరి బాడీలో ఏదో ఒకటి ఖచ్చితంగా వీక్ ఉంటుంది. నువ్వు ఎంత గ్రైండ్ చేసినా, ఎంత గట్టిగా కష్టపడినా కూడా డెఫినెట్గా వీక్ ఉంటుంది మజిల్. సో నాది ఒకవేళ పర్టికులర్గా చూస్తే నా షోల్డర్ వీక్. ఓకే, షోల్డర్ వీక్ ఉంటుంది, అప్పర్ చెస్ట్ వీక్ ఉంటుంది, అండ్ ట్రాప్స్ కూడా చాలా వీక్. ఆర్మ్స్ ఒక్కటి కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి, 4 ఆర్మ్స్ కూడా స్ట్రాంగ్ ఉంటాయి. లెగ్స్ విషయానికి వచ్చేసరికి లెగ్స్ కూడా క్వాడ్స్ వీక్ ఉంటాయి, హ్యామ్స్ట్రింగ్స్ స్ట్రాంగ్ ఉంటాయి. సో చాలా ఉన్నాయి వీక్ పాయింట్స్ అనేవి, చాలా ఉంటాయి ఒక మనిషిలో. అట్లనే నా బాడీలో కూడా మస్తు వీక్ పాయింట్స్ ఉన్నాయి. సో వాటి మీద మనం ఎంత వర్క్ చేసినా, ఎంత గ్రైండ్ చేసినా డెఫినెట్గా టైం అనేది పడుతుంది. సో టైం ఇవ్వాలా, సో టైం ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. సో నేనైతే నా బాడీకి ఒక 2 సంవత్సరాలు టైం ఇస్తాను. 2027, 2028 చూద్దాం ఎట్లయితుందో. సో 2028 ఆ టైంకి అప్పుడు ఆడదాం ఇక షో ఐసీఎన్. అప్పటికి ఇంకా స్పాన్సర్స్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఉన్న వాళ్ళే ఉంటారు. సో అప్పటికి మనకు కూడా పంచాయతీ ఉండదు, ఈజీగా చేసుకోవచ్చు పని. చూద్దాం ఏమవుతుందో. అయిపోయింది లేవు. ముచ్చట ఏంటంటే, నేను ఇక్కడ ఎప్పుడు కూడా ఈ సైన్స్ బేస్డ్ ముచ్చట్లు మాట్లాడడం మీకు తెలుసు ఆల్రెడీ. ఫస్ట్ నుంచి కూడా నేను స్టార్టింగ్ నుంచిగా, అంటే మనం ఈ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ కంటెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను మస్తు కోర్సులు చేసిన. ఈ ఫిట్నెస్ రిలేటెడ్, న్యూట్రిషన్ రిలేటెడ్ కోర్సులు చేసిన బాగానే, బట్ వాటి గురించి ఎప్పుడు కూడా నేను మాట్లాడలే. అండ్ అవి రియల్ లైఫ్లో వర్క్ అవుతాయా అవ్వవా అనేవి వేరే విషయం. బట్ నేనైతే చేసిన, కానీ వాటిని నేను ప్రాక్టికల్గా ఎప్పుడు లైఫ్లో అప్లై చేయలే. ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ తోటి వచ్చినాయే. ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో నేను ట్రైన్ చేసేది, నేను ఏ వేరియేషన్ చేస్తే ఏ మజిల్కి ఎట్లా పడుతుంది, కాంట్రాక్షన్ అంటే ఏంటి, రీట్రాక్షన్ అంటే ఏంటిది, పుష్ పుల్లు ఏం చేస్తున్నామో ప్రతి ఒక్క దాంట్లో మైండ్ మజిల్ కనెక్షన్ ఒకటి ఖచ్చితంగా మెయింటైన్ చేస్తా. అండ్ ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ వైజ్ మాత్రమే మాట్లాడతా, ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ తోటి మాత్రమే చెప్తా. ఇటు ఏడో కూడా నేను సైన్స్ వచ్చి ఆ మజిల్ ఇది, ట్రాప్ ఏరియాస్ అది ఇది అని నేను సైన్స్ బేస్డ్ ముచ్చట్లు నేను మాట్లాడాను, మీకు తెలుసు ఆల్రెడీ. సో దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా. సైన్స్ని నమ్మడం కొంచెం తగ్గించి మీ బాడీ ఏం చెప్తుంది అది వినండి. ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ తోటే మాట్లాడాలా, ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ వైజే చెప్పాలా. అంతేగాని మీరేదో బుక్లో చదివింది, మీరేదో ఆర్టికల్లో చదివింది అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అంటే అట్లా నడవదు. ఇప్పుడు నీకు సపోజ్ వాష్రూమ్ వస్తుంది, ఓకే, సో ఏ రకంగా కూర్చుంటే నీకు బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది, ఎట్లా కూర్చుంటే ఎక్కువ కింద నుంచి వస్తుందని నేను ఆలోచించవు కదా. దొడ్డికి వస్తే చెట్ల కన్నా దొరుకుతావు. సో ఇది కూడా అంతే, నీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అది మాత్రమే. నేను ఆ బుక్లో చదివిన అట్లుంటుంది, ఈ బుక్లో చదివినాక ఇట్లుంటుంది, ఇవన్నీ మంచి వెళ్ళదు. దొడ్డికి వస్తే చెట్లలో పోయితే ఏంది, కొండి మీద కూర్చుంటే ఏంది, ఎడ కూర్చుంటే ఏంది, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే కూర్చున్నావా లేదా, అంతే కదా. ఇది కూడా అంతే.
సో ఒక ముచ్చట, నేను ఎప్పుడు కూడా యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఎప్పుడు కూడా నేను హెవీ లిఫ్టింగ్ చేయను, ఈగోకి మించిపోను. కాబట్టి నేను కూడా మీకు అదే సజెషన్ ఇస్తాను, ఎప్పుడు కూడా డోంట్ గో ఓవర్ యువర్ ఈగో, కంట్రోల్ ద వెయిట్. ఎంత లేపుతున్నాం అనేది కాదు, ఎట్లా లేపుతున్నాం అనేది ముఖ్యం. ఓకే, సో వెయిట్ని ప్రాపర్గా ఫామ్ తోటి మంచి కంట్రోల్ రెప్స్ చేయండి, స్లోగా కాంట్రాక్ట్ చేయండి. ఫీల్ ద మజిల్, పుల్ చేస్తున్నప్పుడు మజిల్ని ఫీల్ కావాలా, రిలీజ్ చేస్తున్నప్పుడు మజిల్ని ఫీల్ కావాలా. సో ఎవ్రీ రెప్, ఎవ్రీ సెట్, ప్రతి ఒక్క మజిల్ని యూ షుడ్ ఫీల్, అప్పుడే ఇట్ విల్ గ్రో. ఆ లోవర్ బ్యాక్ గురించి మస్తు మంది అడిగారు కదా, లోవర్ బ్యాక్లో ఎక్స్మస్ ఎట్లా తీసుకొస్తావు, ఆ ట్రీ ఎట్లా పట్టుకొస్తావు అంటే డెఫినెట్లీ మైండ్ మజిల్ కనెక్షన్, ట్రైనింగ్ ఓవర్ ఇయర్స్ అండ్ ఇదే కదా కంట్రోల్ ఓవర్ వెయిట్. ఇఫ్ నేను ఒకవేళ అదే తప్పు ఫామ్ తోటి వేసుకోకపోతే ఒక సైడ్ కరెక్ట్ వస్తుంది, ఒక సైడ్ తప్పు వస్తుంది, దానివల్ల మజిల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, దానివల్ల గ్రో కూడా చక్కగా కాదు, ఇంజురీస్ కూడా ఎక్కువ అవుతాయి. సో కంట్రోల్ ద వెయిట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ జిమ్కి వచ్చుడు, వర్కౌట్లు చేసుడు, ఈ డైట్ ఫాలో అవ్వడం, పండుకోవడం, లేవడం, మళ్ళీ జిమ్కి రావడం, ఇది కాకుండా లైఫ్లో చాలా ఉంటాయి ఆస్పెక్ట్స్. దాని గురించి నేను మీకు ఎప్పటి నుంచో చెప్తున్నా, ఎన్నోసార్లు చెప్పిన. బట్ ముచ్చట ఏంటంటే బ్రేకప్ అయినా కూడా, నాకు ఏదైనా అయినా కూడా, నాకు ఏదైనా సక్సెస్ అయినా, నా పెళ్ళి అయినా, నా ఏ విషయం అయినా కూడా నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఎందుకంటే దిస్ ఛానల్ నేను ప్రతి ఒక్కటి స్టార్టింగ్ నుంచి చేద్దామని డిసైడ్ అయినా, ట్రాన్స్పరెంట్గా ఏం చేస్తున్నా అనేది ప్రతి ఒక్క ముచ్చట చెప్తాను నేను. ఓకే, ఏది కూడా మీకు దాచిపెట్టి చూపించకుండా అవుతుండా, ఖచ్చితంగా అన్నీ చేస్తాను. సో దీని తర్వాత బైసెప్కి ఇంకొక 2 వేరియేషన్లు, ఇంక్లైన్ డంబుల్ హ్యామర్ కర్ల్స్, ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్ అండ్ ప్రీచర్ కర్ల్స్, ఏదో ఒకటి బైసెప్కి 2 వేరియేషన్లు మాత్రమే చేస్తాం. అండ్ టుడే ఈజ్ బ్యాక్ ఫోకస్డ్. వీక్లో ఇంకొకటి చేస్తాం, ఆ రోజు ఎక్కువ బైసెప్ ఫోకస్డ్ ఉంటుంది. సో అట్లా ఫోకసింగ్ అనేది మజిల్ని టార్గెటెడ్గా ఒక మజిల్ని మనం డిఫరెంట్గా ట్రైన్ చేస్తాం. ఈరోజు చెస్ట్, రేపు బ్యాక్, చెస్ట్ ట్రైసెప్, బ్యాక్ బైసెప్. ఈరోజు బైసెప్ ఫోకస్డ్, రేపు ట్రైసెప్ ఫోకస్డ్, ఎల్లుండి మళ్ళీ చెస్ట్ ఫోకస్డ్, అవతల ఎల్లుండి మళ్ళీ బ్యాక్ ఫోకస్డ్. కొంచెం లాజికల్, మీకు ఎక్స్పీరియన్స్ వైజ్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది. బట్ స్టిల్ నేను ఇక వ్లాగ్స్ రెగ్యులర్ చేస్తాను చెప్తున్నాను కాబట్టి ఇక్కడ నుంచి ట్రై చేస్తాను రెగ్యులర్ చేయడానికి. ఎనీవేస్ ప్రెప్లో ఏమో కాంపిటీషన్ లేదు, సో నో టెన్షన్, మంచిగా వ్లాగ్స్ అన్నీ రెగ్యులర్గా వస్తుంటాయి, చూడండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. అండ్ నా బల్కింగ్ సిరీస్ ఎట్లయితుంది, నేను గెయిన్ ఎట్లా చేస్తున్నా, లీన్ మజిల్ మాస్ ఎట్లా పుట్ ఆన్ చేస్తున్నాం, బాడీ ఫ్యాట్ ఎట్లా డ్రాప్ చేసుకుంటాం, మజిల్ని ఎట్లా బిల్డ్ చేస్తున్నాం అనే ముచ్చట్లన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో ఓవర్డ్ అయిపోయింది. లాస్ట్ బైసెప్కి ఇంకొక 2 వేరియేషన్లు అండ్ హ్యామర్ కర్ల్స్ ఒక 2 ఉన్నాయి, ఇప్పుడు బైసెప్ కర్ల్స్ ఒక 2 ఉన్నాయి. సో అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత బాడీ కండిషన్ కూడా చూపిస్తా. అండ్ డోంట్ జడ్జ్ మై ఫిజిక్ ఇప్పటి నుంచే, ఎందుకంటే ఐ విల్ బి షోయింగ్ మై ఫిజిక్ ఎవ్రీ సింగిల్ డే. ఇప్పటి నుంచి ఎవ్రీ డే నేను బ్లాగ్ చేసిన ప్రతిసారి వర్కౌట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మీకు బాడీ కండిషన్ ఖచ్చితంగా చూపిస్తాను, నో మ్యాటర్ వాట్. అంటే బల్క్ ఉండని, ఫ్యాట్ ఉండని, కట్టెడ్ ఉండని, ష్రెడెడ్ ఉండని, ఏమైనా ఉండొచ్చు, ఎంత బాడీ ఫ్యాట్ క్యారీ చేస్తున్నా కూడా ఖచ్చితంగా నేను ఫిజిక్ అప్డేట్ అనేది బ్లాగ్లు ఇస్తాను. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వర్కౌట్ తర్వాత మీకు అదే మ్యాటర్ అవుతుంది, లైక్ నా ఫిజిక్ ఎట్లుందనేది మీరు చూడాలనుకుంటారు కదా. సో అది. అండ్ ఇప్పటికైతే ఓవరాల్ ఫిజిక్లో మనం మొన్నటి వరకు డిప్లీషన్లు ఉండే, మొత్తం బాడీ ఫ్యాట్ని డ్రాప్ చేసినాం, దానివల్ల చాలా వరకు లీన్ అయినాం, మజిల్ కూడా చాలా వరకు కొంచెం మజిల్ మాస్ డ్రాప్ అయింది. సో దాన్ని మనం రీగెయిన్ చేయడానికి, దాన్ని రీఫిల్ చేయడానికి కార్బ్స్ పెంచినాం డైట్లో, కొంచెం క్యాలరీస్ సర్ప్లస్లో తింటున్నాం. అరౌండ్ 1700 క్యాలరీస్ నా డెఫిసిట్లో ఉండే, లైక్ ఆల్మోస్ట్ 8 months ప్రెప్లోనే ఉన్నాం. దాని తర్వాత నుంచి 1900 చేసిన, 2000 చేసిన, ఇప్పుడు 2200 తింటున్నా. సో క్యాలరీస్ని స్లోగా పెంచుకుంటూ వచ్చినాం. ప్రోటీన్ ఇంటెక్ అరౌండ్ 190 grams ప్రోటీన్ తింటున్నా ఇప్పటికి. సో అది ఎట్లా అవుతుంది ఏంటి అనేది ముందర చూడాలా. 3 months ఆఫ్ బల్క్ అనుకున్నా, స్టార్ట్ చేసి అరౌండ్ 3 or 4 days అవుతుంది, అందుకే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వీడియోస్.
సో ఈ 3 నెలల్లో మన బాడీ ఎట్లయితుంది, షోల్డర్ ఎంతవరకు ఇంప్రూవ్ అవుతుంది, ఆర్మ్స్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది చూడాలా. డెఫినెట్గా ఇక మజిల్ మాస్ ఉన్నప్పుడు కొంచెం హ్యూజ్గా అనిపిస్తాం, కట్టు కొట్టినప్పుడు సైజ్ డ్రాప్ అవుతుంది, చిన్నగా కనిపిస్తాం. న్యాచురల్లీ ఇట్స్ సింపుల్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో మేజర్ ఇంప్రూవ్మెంట్ లాస్ట్ ప్రెప్ తోటి చూస్తే ఈ ప్రెప్కి మనము నార్మల్గా ఫ్లెక్స్ చేసినప్పుడు ఈ రేర్ డెల్టా ఏదైతుందో ఆ రేర్ డెల్టా చాలా వరకు ఇంప్రూవ్ అయింది. ఇంతకుముందు ఇంత కనిపించకపోతుంది ఆబ్వియస్లీ. సో నవంబర్ నుంచి ఇప్పటి వరకు తిప్పి కొడితే ఒక 9 months 10 months నుంచి కంటిన్యూస్ గ్రైండ్ అండ్ కంటిన్యూస్ ట్రైనింగ్ ఇంటెన్స్. ఎక్కువ స్పెసిఫిక్గా షోల్డర్ అండ్ రేర్ డెల్ట్స్ని టార్గెట్ చేసి మరీ ట్రైన్ చేసినాం కాబట్టి అవి చాలా ఇంప్రూవ్ అయినాయి. అండ్ చెప్తున్నా 3 నెలల బెస్ట్ ఇస్తాం. 3 నెలలని కాదు, ఇంకొంచెం ఒక 3-4 years బల్క్ చేస్తాం, కట్ చేస్తాం. ఇప్పటికే నేను ఒక 5-6 సార్లు బల్క్ చేసిన, 5 బల్క్లు అయినాయి, 5 times కట్ చేసిన, 6th time బల్క్ చేస్తున్నా. అండ్ నా బాడీ గురించి నాకు మాత్రమే తెలుసు ప్రాపర్గా ఎట్లా రెస్పాండ్ అవుతుంది, ఎట్లా అవుతుంది ఏంది అనేది. పక్కన ఉన్న బాడీ గురించి కన్నా నా బాడీ గురించి నాకే బెటర్ తెలుసు. సో మీ బాడీ గురించి మీకు బెటర్ తెలుసు కాబట్టి మీ బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, వర్కౌట్ చేస్తుంటే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు, బేస్డ్ ఆన్ దట్ చేయండి. అంతేగాని ఇప్పుడు నేను వర్కౌట్ ప్లాన్ ఒకటి చూపించేసి పీడిఎఫ్ ఇచ్చేస్తా, ఫాలో కొట్టండి, పీడిఎఫ్ ఇస్తా, కామెంట్ పీడిఎఫ్ అంటే ఇస్తా. బట్ అది మీకు ఎంతవరకు వర్క్ అవుతుంది, అది నిజంగానే మీకు వర్క్ అవుతుందా, లేకపోతే ఏదో నామకే వస్తే ఫాలో కొట్టి తీసుకున్నారు, ఫాలో కొట్టి మళ్ళీ అన్ఫాలో కొట్టేసి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు. వాట్స్ ద పాయింట్? లేదు కదా. సో మీ బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుందో దాని మీద డిజైన్ చేసుకుంటే బెటర్ అంట నేను వర్కౌట్ ప్లాన్స్. చూద్దాం ఎట్లయితే కండిషన్. ఇప్పటికైతే వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద షో. నెక్స్ట్ ఇయర్ ఆడదాం ఇక ఏదైనా కూడా. ఒక 1 year ఆఫ్ అనుకున్నా. సో 3 years అంటే చాలా లాంగ్ టైం నాకు కూడా తెలుసు. బట్ యూనో ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలంటే ఫిజిక్లో డెఫినెట్లీ వీ షుడ్ వర్క్. జస్ట్ అనుకొని ఒక 3 months ప్రెప్ చేసి కట్టు కొట్టేస్తే నేను కూడా కాంపిటీషన్ ఆడేస్తా అనుకుంటే నేను కూడా హైదరాబాద్ షో ఆడచ్చు, ఒక 2 లక్షలు ఖర్చు కావచ్చు, వేస్ట్ చేసుకొని నేను కూడా చేయొచ్చు. బట్ ఐ ప్రిఫర్ టు గెయిన్ సమ్ మాస్, కొంచెం మజిల్ మాస్ పొతాన్ చేసి తర్వాత వర్క్ అనిపించినప్పుడు నేనే కంప్లీట్ చేస్తాను. నేను చెప్తా అప్పుడు ఆడుతున్నా అని. అటు ఇప్పటికైతే మళ్ళీ గోల్డ్ కొట్టడం, సిల్వర్, బ్రాంజ్, పార్టిసిపేషన్ మెడల్స్, ఇట్స్ నాట్ మై గేమ్, ఇట్స్ నాట్ మై థింగ్. ఫస్ట్ టైం ఎక్కినప్పుడే అనుకున్నా గోల్డ్ కొడదామని. కాకపోతే ఆడ పోయినాక ఎక్స్పెక్టేషన్స్ కూడా అక్కడ జరగాలి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ నేను ఏదైనా పోస్ట్ పెడితే రీచ్ పీక్లు ఉంటుండే, 300 కామెంట్లు వస్తే 290 మంది గోల్డ్ కొట్టాలనేటోళ్ళు. సో నేను అది ఓడిపోయినా కాబట్టి ఐ థాట్ లైక్ అరే ఇంతమంది నన్ను నమ్మి గోల్డ్ కొడతా అన్నారు, నేను ప్రూవ్ చేసుకోలేకపోయినా, అరే ఇంతమందిని నేను అంతమంది మాట మీద ఉండలేకపోయినా ఒక ఫీలింగ్ వచ్చి బాధపడ్డా. దాని తర్వాత నుంచి ఇంకా చల్ ఏదవుతుంది నెక్స్ట్ టైం ఒకవేళ వాట్సాప్ పోస్ట్ కింద మీరు కామెంట్ పెడితే ప్రో కార్డ్ ముఖ్యం, హ్యామర్ ముఖ్యం అని ఎప్పుడైతే పెడతారో అప్పటిదాకా పుష్ చేద్దాం. అప్పుడు మాత్రమే నేను కంప్లీట్ చేస్తా. అప్పటిదాకా నేను చేయ సైజ్ అంతే. సైజ్ మ్యాటర్స్ డెఫినెట్లీ మ్యాటర్స్. ఏ పిల్లైనా కూడా సైజ్ మ్యాటర్స్ అని అంటది కదా నీకు. సింపుల్.
చేయాలా? షోల్డర్ బాగానే ఇంప్రూవ్ అయింది. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అనే పదానికి అర్థం ఏందో నేను ఒక 3-4 months తర్వాత చూపిస్తా. ఎంతోమంది మన షోల్డర్ గురించి కామెంట్ చేశారు, బాయ్ నీ షోల్డర్ వీక్ ఉంది, వర్క్ చేయాలి చాలా షోల్డర్ పైన. లేకుంటే ఎప్పుడైనా మనం ఏదైనా చేస్తున్నప్పుడు జనాలు ఎంతైతే అప్రిషియేట్ చేస్తారో దాంతోపాటు కొందరు మనల్ని డిమోటివేట్ చేయడానికి కూడా ట్రై చేస్తారు, తొక్కనికి కూడా ట్రై చేస్తారు. సో ఆ కిందికి తొక్కాలనుకున్న ప్రతిసారి నేను ఇంకా మీదికి లేస్తా. మీరు ఎంతైతే కిందికి తొక్కుదామని చూస్తారో నేను ప్రతిసారి దానికి మించి పోతాం. సో అదే గ్రైండ్, అదే నడుస్తుంది. అది లైఫ్ టైం జర్నీ ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. అది ఎవడో చేంజ్ చేసినా, ఎన్ని బ్రేకప్లు అయినా, ఎంత పంచాయతీలు అయినా మనం జిమ్కి రావడం మాత్రం మనం సింపుల్. ఓకే దా ఎక్కువ. బైసెప్ నీ బాడీ మొత్తంలో అన్నిటికన్నా స్మాలెస్ట్ మజిల్. దాన్ని ఎంత గుదయించుకొని ఎంత ట్రైన్ చేసినా అది ఎంత బిల్డ్ కావాలో అంతే బిల్డ్ అవుతుంది. సో ట్రైన్ స్మార్ట్, నాట్ హార్డ్. బైసెప్ని స్మార్ట్గా ట్రైన్ చేయండి, హార్డ్గా కాదు. 2 వేరియేషన్లు చేసినా కూడా సరిపోతుంది. బట్ ప్రాపర్ ఫామ్, ప్రాపర్ టెక్నిక్, ప్రాపర్ హైపర్ట్రోఫీ అన్నీ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా గ్రో అవుతాయి. ఇది 1 నెలలో చేస్తే గ్రో కాలే, 6 సంవత్సరాలు గుదయించుకొని ట్రైన్ చేస్తే గ్రో అయినాయి. ఓకే సో అది. అండ్ కొందరికి ఒక ఫోరామ్ గట్టి ఉంటుంది, ఒక ఫోరామ్ వీక్ ఉంటుంది. ఎందుకో రీజన్ మీకు కూడా తెలుసు, పద్ధతులు కాదు. రోజు 4 సార్లు కొట్టుకుంటే, వారాన్ని 4 సార్లు కొట్టుకుంటే అట్లా అయితే. నాకైతే అట్లా ఏం లేదు చూడు. ఓకే లుక్స్ గుడ్. సో ఫోరామ్స్ని ఎట్లా గట్టి చేసుకోవాలంటే బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఓకే అయిపోయిట్రా. సో లైఫ్లో ఎప్పుడు కూడా బ్యాలెన్స్ అనేది ముఖ్యం. సో మస్మాన్ నాకు ఫోరామ్స్ గురించి అడిగారు, ఎట్లా ఫోరామ్స్ని గ్రో చేయడం అని. సో సింపుల్గా చెప్తా. మీరు ఒకవేళ ఒకటే చెయ్యి బాగా యూజ్ చేస్తారు అనుకో, పని అని చెయ్యి లైక్ కొట్టుకోనికి, ఏం చేస్తారంటే వీక్లో 2 సార్లు చేస్తే, ఒకసారి రైట్ హ్యాండ్, ఒకసారి లెఫ్ట్ హ్యాండ్. వీక్లో 4 సార్లు చేస్తే 2 సార్లు ఇటు, 2 సార్లు ఇటు. సో అప్పుడు బ్యాలెన్స్ ప్రాపర్గా గ్రో అవుతాయి. ఒకటే సైడ్ వేసారు అనుకో మజిల్ ఇన్ బ్యాలెన్స్, అంటే ఒక సైడ్ ఎక్కువ పని అవుతుంది, ఇంకో సైడ్ కాదు. సో ఇది వీక్ అయిపోతుంది, ఇది ఫుల్ స్ట్రాంగ్ ఉంటుంది. సో అది కూడా కొంచెం గుర్తుపెట్టుకొని చేయండి ఏది చేస్తున్నప్పుడు. ఏంటంటే ఎగ్జాంపుల్ నేనే ఏడున్నా, సో లైక్ నేను లెఫ్ట్ హ్యాండ్ తోనే కొట్టుకుంటా, రైట్ లో స్ట్రెంత్ తక్కువ ఉంది చూడరే. సో దిస్ బల్క్ విల్ బి క్రేజీ. ఖచ్చితంగా 3 నెలలు గట్టిగా చేస్తాం. సో చూడరు ఇక సేమ్ వర్కౌట్ చేస్తున్నాం, నేనే ట్రైన్ చేస్తున్నా, నేను కలిసి ట్రైన్ చేస్తున్నాం. సో నాకైతే సైజు వారం రోజుల్లో బాగానే తెలుస్తుంది డిఫరెన్స్ బల్క్. క్యాలరీస్ డెఫినెట్లీ క్యాలరీ సర్ప్లస్లో తింటున్నాం కాబట్టి ఎనర్జీ సర్ప్లస్ అవుతుంది, సైజు పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. ఓకే సో 4 ఆర్మ్స్ అయితే అదే ముచ్చట, గుర్తుపెట్టుకోండి. ఇట్లా కావాలంటే బ్యాలెన్స్ చేయాలి, 2 ఈక్వల్ ట్రైన్ చేయాలి. డన్ విత్ వర్కౌట్, బాడీ కండిషన్ రూల్స్, లెట్స్ గో. ఇక డన్ విత్ వర్కౌట్. బాడీ కండిషన్ ఎట్లుందో తెలియదు, బట్ డెఫినెట్లీ ప్రోగ్రెస్ అవుతున్నాం. అండ్ ఈ ప్రోగ్రెస్ విషయానికి మాట్లాడితే ముందర బాగా ప్రోగ్రెస్ చేద్దాం, మస్తు చేద్దాం, చాలా గ్రైండ్ చేద్దాం. నాట్ డన్ యెట్. ఇప్పటి నుంచి చూస్తే ఇంకొక 3 yearsలో ఎంత చేంజ్ అవుతుంది బాడీ, ఎంత ట్రైన్ చేస్తున్నాం, ఎంత గట్టిగా చేస్తున్నాం. ఆల్మోస్ట్ 7 years, 8 6 9 years అంటే ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు, ఒక డికేడ్, 1 decade ఆఫ్ ట్రైనింగ్ తర్వాతనే నేను స్టేజ్ చెప్తాను. మళ్ళీ అప్పటిదాకా మంచిగా మనస్ఫూర్తి ఆన్ చేసి, మంచిగా ట్రైన్ చేసి, బాడీని గట్టిగా బిల్డ్ చేసి, దెన్ విల్ సీ. బాడీ కండిషన్ చూపిస్తా ఎట్లుందో కింద.
ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీకు చూస్తే డెఫినెట్లీ తెలుస్తుండాలా, లైక్ తెలుస్తుండాలంటే కష్టం ఏమో ఇక నాకు తెలియదు. బట్ నాకైతే మేజర్ ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. వాస్కులారిటీ ఈస్ గెటింగ్ బెటర్, కాప్స్ మంచిగా లోడ్ అయినాయి, బాడీ ఫ్యాట్ కూడా ఇట్లా కొంచెం తక్కువ మెయింటైన్ చేసుకుంటూ బల్క్ చేయాలనేది నా గోల్. సి హౌ ఇట్ గోస్. దీని మీద ఎంత వర్క్ చేస్తున్నామో ప్రతి ఒక్కటి వీడియోలో చూపించకపోవచ్చు, కానీ దాని వెనక కష్టం అయితే రెగ్యులర్గా జిమ్ కోసం వర్కౌట్లు వేస్తాం, ఆ డైట్ కూడా మెయింటైన్ అవుతుంటుంది కాబట్టి సో సైజ్ అని వస్తుంది. ప్రతి ఒక్కటి వీడియో వేసి చూపించలేం కదా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎవ్రీడే ఒక్కోసారి ఇక ప్రతి పనులు ఉంటాయి, బయటికి పోవాల్సి వస్తుంది. దుబాయ్ పోయినాం మొన్న. ఇప్పుడు నేను అన్ని చూపించాలంటే బాత్రూంలో కూడా కెమెరా పెట్టి అది ఎట్లా పడుతుంది ఏంది పంచాయతీ అవి కూడా చూపించాను ఏది కదా భయ్. సో ఏంటంటే గ్రైండ్ అనేది నడుస్తుంది. ఏంటంటే చూపించాల్సినవి మాత్రమే చూపిస్తాం మేము, అవసరం లేదు అనేటివి చూపించాం. మీరు చెప్పండి గవి కూడా చూపించారంటే నేను ఏదో పంచాయతీ చేస్తా, ఓకేనా. కాకపోతే ఓకే సైజ్ అయితే న్యాచురల్గా బాగానే మనం గ్రో చేస్తున్నాం. ఇంకో 3-4 ఇయర్స్ చూద్దాం ఎంత అవుతుందో. 9-10 సంవత్సరాలు గట్టిగా పుష్ చేసి దాని తర్వాత ఏదైనా చేద్దాం, దాని తర్వాతనే ఏదైనా గ్యారంటీ ఇస్తున్నా. అప్పటి వరకు చూద్దాం. కానీ షోల్డర్స్ కూడా ఎంత అయిందో, కాప్స్ మంచిగా లోడ్ అవుతున్నాయి. సో అనమాట విత్ దట్ బీయింగ్ సెడ్, సో అది మంచిగా ఇంకా రేపటి నుంచి రెగ్యులర్ వ్లాగ్స్ అంటే రెగ్యులర్ చేస్తా. విత్ దట్ బీయింగ్ సెడ్ వ్లాగ్ని అయితే 8 గంటలు చేస్తున్నా. ఏదైనా ఉంటే విల్ టాక్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అప్పటిదాకా నమస్తే, లవ్ యూ ఆల్. బాడీ కండిషన్ ఎట్లుందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సీ ఆల్.